సినిమాలో కామెడీ ఉంటది, ఆ కామెడీ చాలా బాగుంది. కాకపోతే ఆ కామెడీని వీళ్ళు ఇలా సాంబార్లో ముంచి అలా తీసి తిను నాన్న అని చెప్పేది కూడా లొల్లి పెట్టే తినిపిస్తారు. సో సార్ మేడం మూవీ ఇప్పుడే చూసి వస్తున్నా, చచ్చిపోయిన భయ్య నిజంగా చూడలేక. అంటే సినిమా పాయింట్ ఏంటా అంటే మాత్రం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటారు అంతే, సినిమా మొత్తం అంతే ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్. పెళ్లి చూపులకు వస్తారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, అబద్ధాలు చెప్పించుకొని పెళ్లి చేసుకుంటారు, తర్వాత పెళ్లి అవుతుంది, లొల్లి అవుతుంది. ఎవ్రీ సింగిల్ మినిట్ లొల్లి 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 ఉంటది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 నిమిషాల వరకు ఏదో వెళ్తుంది, ఏదో చూపిస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉండే నేను. అక్కడ నుంచి స్టార్ట్ అయింది భయ్య, ఒకటే మ్యూజిక్ పోతూనే ఉంటది, లొల్లి జరుగుతూనే ఉంటది. ఒక్క క్యారెక్టర్ కూడా నార్మల్ గా మాట్లాడదు భయ్యా, అరవడమే ఉంటది. సినిమా మొత్తం లొల్లే ఉన్నది కాబట్టి ప్రాబ్లం నేను అనట్లేదు, దాంట్లో కొద్ది గొప్ప న్యూఆన్స్ ఉండాలి. సినిమా మొత్తం తమిళ ఫ్లేవర్ లో ఉంటది, రూరల్ తమిళ్ ఎలా ఉంటదో అలానే ఉంటది. నాకు దాంతో కూడా ఇబ్బంది ఏం లేదు. ఒక బ్రేక్ ఇచ్చి లొల్లి పెట్టుకుంటారా, ప్రతి నిమిషం అరవడమే ఉంటది, ప్రతి క్యారెక్టర్ అట్లే ఉంటది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ తప్ప మిగతా వాళ్ళందరూ అట్లే చచ్చిపోయిన భయ్య నిజంగా. అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అన్నట్టు. వాళ్ళు అరుస్తుంటే వాళ్ళ గొంతులు పోయినా లేదు తెలియదు, కానీ నాకు ఇక్కడ దమ్ము వస్తుంది, అరే ఆపేండ్రా చూలేకపోతున్నారా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. సినిమాలో కామెడీ ఉంటది, ఆ కామెడీ చాలా బాగుంది. కాకపోతే ఆ కామెడీని వీళ్ళు ఇలా సాంబార్లో ముంచి అలా తీసి తిను నాన్న అని చెప్పేది కూడా లొల్లి పెట్టే తినిపిస్తారు. నా వల్ల కాలేదు, అది చచ్చిపోయినా. ఒక సర్టెన్ పాయింట్ లో సినిమా స్లో అవుతుంది, సైలెంట్ అవుతుంది. ఆహా ఆనందంగా ఉందిరా అనుకున్నా, 2వ నిమిషం కదా మళ్ళీ స్టార్ట్ లొల్లి, ఏంటో అర్థమే కాలేదు అన్నట్టు. ఈ సినిమాలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, పర్ఫార్మెన్సెస్, ఆథెంటిసిటీ గానీ, వాళ్ళు నిజంగానే ఒక రూరల్ తమిళనాడులో పల్లెటూరులో మనుషులు కొట్టుకుంటే ఎలా ఉంటది, ముఖ్యంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉంటది, వాళ్ళ ఫ్యామిలీస్ లో చిన్న లొల్లి అయితే ఎంత పెద్ద చేస్తారు, ఎంత రాద్ధాంతం చేస్తారు, బట్ అన్నింటినీ చాలా బాగా చూపించారు. ఆల్సో విజయ్ సేతుపతి వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అద్భుతం, చాలా బాగా చేసింది, చాలా ఆథెంటిక్ అనిపించింది. నా వల్ల కాలేదు చూడడం, మేబీ ఇది నా ప్రాబ్లం మాత్రమే కావచ్చు. పోతా ఉంది భయ్యా, అమ్మ బాబాయ్ 2 గంటలు 20 నిమిషాల సినిమా 4 గంటలు అనిపించింది నాకైతే మాత్రం. విజయ్ సేతుపతి చాలా ఇచ్చేసిండు, ఎనర్జీ ఇచ్చిండు, టోటల్ హిస్ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసిండు సినిమాకి. నా వల్ల కాలేదు, దట్ ఈస్ ద హైలైట్. అమ్మ బాబోయ్ ఇంత దారుణం కూడా ఉంటదా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. పాయింట్ లో నాకు సినిమా బాగా నచ్చింది అంటే, విజయ్ సేతుపతి నిత్య మీనన్ కి కూతురు క్యారెక్టర్ ఉంటది, ఆ పాప చాలా క్యూట్ గా ఉంది, ఆమె పడుకుంటది ఒక పాయింట్ లో. కాకపోతే వీళ్ళందరూ లొల్లి కంటిన్యూ చేయాలి, దానికోసం వీళ్ళు గుసగుసలు ఆడుతూ లొల్లి పెట్టుకుంటారు. ఏ జరిగినా పర్లేదు, లొల్లి మాత్రం ఆగదు. సినిమా మొత్తం అందులో ఉంటది. దీనిలో యోగి బాబు ఉంటాడు, యోగి బాబు క్యారెక్టర్ తో చేద్దాం ట్రై చేశారు, దానికి ఏమీ చేయలేదు. అదే బాధ నాకు. కామెడీ వర్కౌట్ అవుతుందని లోపే వీళ్ళు వచ్చేసి మళ్ళీ లొల్లి స్టార్ట్ చేస్తారు, ఆ అరుపులు నా వల్ల కావట్లేదు, అరే కానీరా సంపేగడరా నువ్వు అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. అది నా బాధ. ఏమో భయ్యా, అంటే లైక్ మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టుకున్నారు, దానికి ఒక రీజన్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్సెస్ ఎందుకున్నాయి ఈ సినిమాకి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. దాంట్లో ఎడిటింగ్ ప్యాటర్న్ ఫట్ అని కట్ చేస్తా ఉంటాడు, డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ వాడిండు, అదంతా బాగానే ఉంది. ఫస్ట్ 30-40 మినిట్స్ వరకు ఓకే లొల్లి అవుతుంది పర్లేదు అనే ఫీలింగ్ ఉన్నా కానీ, తర్వాత ఇంక మరీ రిపిటేటివ్, రిడెండెంట్, రిటార్డేషన్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంత దారుణంగా సినిమా, ఏమో నా వల్ల కాలేదు. ఎన్ని ట్రైలర్ చూసి కూడా అరే లొల్లి ఉన్నట్టుంది, మరీ ఇంత దారుణంగా ఉంటుందో అనుకోలేదు. నా వల్ల కాలేదు, మరీ ఇంత ఆర్టిఫిషియల్ గా ఉంది అనే ఫీలింగ్ వచ్చిందంట ఇంటర్వెల్ బిట్. మిగతా సినిమా అంతా కామెడీని క్రియేట్ చేద్దామని ట్రై చేస్తా ఉంటారు, క్రియేట్ అయింది బట్ సాంబార్ లేచిపోయింది అన్నట్టు. నా వల్ల కాలేదు అన్నట్టు సిచ్యువేషన్ ఇది. కానీ పర్ఫార్మెన్సెస్ అందరూ చాలా బాగా చేశారు, ఆథెంటిక్ సెల్ఫ్, లైక్ చెప్పినగా రూరల్ తమిళనాడులో మనుషులు ఎలా ఉంటారో అలానే చూపించారు, నాకు బాగా నచ్చింది. బట్ నా వల్ల కాలేదు, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ బై. మీరు చూసారా, చూడాలనుకున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రభాస్ సార్ స్టోరీ పెట్టారని చెప్పేసి సినిమా వస్తుందని ఇంతమంది తెలుసు, కింద కామెంట్స్ లో చెప్పండి. మీరు చూడాలనుకుంటే నచ్చితే కింద కామెంట్స్ లో చెప్పండి భయ్యా. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి ఓకేనా. మనం 65,000 తొందరగా కొట్టేద్దాం ఇందులో ఓకేనా. స్టార్ట్ చేసేద్దాం, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.